మందు అనేది మంచిది కాదు. దాన్ని మా ప్రజల యొక్క బలహీనతలు బట్టి వాళ్ళు కూడా ఇది మంచి మందు, అది మంచి మందు, అసలు మందు అది ఇచ్చారనుకో దరిద్రం ఉండదు. కాదేంటంటే మందు లేకపోతే ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. దాన్ని పోషించేవాళ్ళు ఎవరు? ప్రజలే కదా. అందుకని ఏంటంటే వాళ్ళు ఆ రోజుకి ఈ రోజు సంబంధం లేదు కదా. ఆ రోజు మందు ఇస్తే మొత్తం నిషేధం నిషేధం చేస్తే దరిద్రం పోయేది కదా. సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మీటింగ్లు చెప్తూ ఉంటారు, ఇప్పటికే కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, నెక్స్ట్ వచ్చేది మన అధికారం మనదే అంటారు. మనిషికి నిజంగా వచ్చే అధికారం వైసీపీకి ఉందంటారా? ఇప్పుడు మేము ప్రజలను నమ్మించదాకంటారా? కార్యకర్తలు నమ్మించదాకా మాట్లాడారా? పరిస్థితి ఉందా? మేము కూడా నెక్స్ట్ ఎమ్మెల్యే అవ్వాలి లేదా ఇంకోటి అవ్వాలని ఆశ లేకపోతే బతకలేం కదా. ఇప్పుడు ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన వెనకమల ఉన్నటువంటి నాయకుల్ని, ఉన్నటువంటి వర్గాన్ని, కేడర్ని, కార్యకర్తలని 5 సంవత్సరాల కార్యకర్త మోహన్ చూడలా, 19 నుంచి 24 వరకు ఒక్క ప్రెస్ మీట్ పెట్టలా, ఎక్కడ ఏ నాయకుడిని పట్టించుకోవాలా, ఒక ఎమ్మెల్యే కలవాలంటేనే లేదు, దికానం లేదు, మంత్రులకే దికానం లేదు. ఇవాళ కార్యకర్తలను లీడర్లు కలుస్తున్నా కదా. ఇవాళ ఆ కేడర్ వాళ్ళు కూడా నిలబడాలంటే ఆయన ప్రభుత్వం వస్తుందంటేనే కదా ఉంటారు, లేకపోతే ఎందుకు వస్తారు? మా ప్రభుత్వం మా నాయకుడు అంత సిన్సియారిటీ చెప్పాడు ఎవడు ఉంటాడు? 25 సంవత్సరాల వరకు పనిచేయాలి, 25 సంవత్సరాల వరకు మనకు అధికారం రాదని చెప్పేవాడు ఎవడు ఉంటాడు? అలా డెలిబరేట్గా 15 సంవత్సరాల కూటమి ఉంటుంది, 20 సంవత్సరాల కూటమి ఉంటుంది అని చెప్పే రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు? అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన నేను రేపు నెక్స్ట్ నేను సీఎం అని చెప్పట్లేదుగా పవన్ కళ్యాణ్ గారు. నా ప్రశ్న అదే, నెక్స్ట్ అదే అనుకుంటున్నాను. 20 ఏళ్ళు సీఎం చంద్రబాబు గారు అన్నారు, మరి కార్యకర్తలేమో, జన సైనికులేమో పవన్ కళ్యాణ్ సీఎం చూడాలని కోరిక. అట్లా కాదుగా స్పందిస్తారు. అది ఆయన జన సైనికులు కష్టపడిన కార్యకర్తలు ఆయన పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూడాలని. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు 20 years సీఎం గా ఉంటారు ఆయన చెప్తారు. ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇవాళ ఈ రాష్ట్రానికి ఏది అవసరం, ఈరోజు ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా, ఎందుకంటే ఎక్కడ కూడా గతంలో చెప్పేవాళ్ళని, ఒక ఊరి మీద ఏదైనా ఒక బందిపోట్లు దాడి జరుగుతున్నప్పుడు ఆ ఊరంతా ఏకమైతే కానీ వాళ్ళు ఎదుర్కొనడం కష్టం. అట్లాగా ఆ రోజున వైసీపీ ఒక పరిస్థితి ఆ రకంగా ఉండబట్టి, వైసీపీ బందిపోటు అంటారా, ఆ రకంగా ఉండబట్టే ఆ రోజున వీళ్ళందరూ ఏకమయ్యారు. ఎందుకంటే ఒక చదువుకున్నవాడు ఎదుర్కోగలుగుతాడు. ఒక రాజకీయ నాయకుడితో, పరిపాలన చేసే రాజకీయ నాయకుడు ఎదుర్కోగలుగుతాడు. ఆ సముద్రం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి, ఒక చదువుకున్నవాడికి, ఒక రౌడీకి, ఒక గూండాకి ఉండదు కదా. ఆ పరిస్థితులు ఉన్నాయి కనుక వీళ్ళంతా ఏకమయ్యారు. రేపొద్దున ఆ పరిస్థితులు పోవచ్చేమో. ఇప్పుడు తాడుగట్టిన భార్య అనే 1 సంవత్సరం ఉంటుందో, 2 సంవత్సరాలు ఉంటుందో లేదో, అన్నదమ్ములు కలిసి ఉంటామో లేదో తెలియదు, ఉమ్మడి కుటుంబాలు ఉంటాయో ఉండవో తెలియదు. ఇవాళ ఈ సిచ్యువేషన్ ఇది ప్రజలకు మనం మాటిచ్చాం కనుక కమిట్మెంట్గా మనం పని చేయాలి, కూటమి ఆధ్వర్యంలో చేయాలి పని. అది కానీ ఎక్కడైనా కొద్ది కొరత వచ్చిందంటే మన మధ్యలో గ్యాప్ తీసుకొస్తారు, మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తాయి అనే దాని మీదే ఆయన ఒక కమిట్మెంట్గా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాన్ని అటువైపు ఉన్నటువంటి నాయకులు కూడా సక్రమంగా నిలబెట్టుకుంటే అది కలకాలం సాగుద్ది. ఒక కుటుంబం ముందుకు ఉమ్మడి కుటుంబం, ఒక బిజినెస్, మన పార్ట్నర్స్గా బిజినెస్ చేస్తూ ఉన్నాం. సక్రంగా మనం ఒక కమిట్మెంట్ ఉంటేనే కదా చేస్తాం. లేదా ఏమవుద్ది, 100 రోజులు కలిసి బిజినెస్ చేస్తాం. ఫస్టే ఇడిపోతామని ఎవరు కలిసి చేయం కదా. కలిసి బిజినెస్ చేయాలి, కలిసి అభివృద్ధి అవ్వాలి. ఇది కాదు ఇంకో సంస్థ కూడా పెట్టాలి, ఇంకో చోట కూడా చేయాలనుకుంటాం. అది తేడా వచ్చిన రోజే కదా తెలిసేది మనకి. ఆ తేడా వచ్చిన రోజున ఎవరి దారాలు చూసుకుంటారు. అట్లాగే ఉమ్మడి అనేది ఏదైనా కానీ అది రేపు అనే రోజు ఏం జరుగుద్దో మనం చెప్పలేం. ఉన్న వరకు మన కమిట్మెంట్గా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు. సార్ బయట అయితే ఒక గాసిప్ అయితే ఉంది, 29 ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారనేది ఒక ప్రచారం. నిజంగా పరిస్థితి ఉంటుందంటారా? 29 ఎన్నికల్లో గారు బీజేపీ అభ్యర్థిగా ఉంటారు. అలాగా అనుకుంటే మొన్న బీజేపీ జనసేన కలిపి చేయొచ్చు కదా. అట్లాగా ఆయన బీజేపీ అభ్యర్థిగా ఎందుకుంటాడు? ఉంటే జనసేన అభ్యర్థిగా ఉంటాడు. జనసేనకి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వర్గం ఉంది, బలమైనటువంటి క్యాడర్ ఉంది, బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఆయన తగ్గించుకుంటూ మా నాయకత్వం కాదు, మీ ముగ్గురం కలిపి చేద్దామని చెప్పేసి బీజేపీ వాళ్ళు అందరినీ తీసుకొచ్చి మాకున్న సీట్లు కూడా వాళ్ళకి ఇచ్చే వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. అట్లా కాదు. ఇవాళ రాష్ట్రంలో అంటే నేను అన్ని విధాలుగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క కమ్యూనిటీ, ఒక్కొక్క వర్గం యాడ్ అయి ఉంది. ఇవాళ జనసేనకి అన్ని వర్గాలు ఉన్నాయి. ఇంకా భవిష్యత్తు ఉన్నటువంటి పార్టీ జనసేన. ఎందుకంటే న్యూ జనరేషన్ అంతా కూడా జనసేనలో ఉంది. దీనికి ఫీచర్ ఉంది. మిగతా పార్టీల్లో వృద్ధులు ఉన్నారు అందరూ కూడా. వాళ్ళు పార్టీ స్థాపించిన దగ్గర చూస్తే వాళ్ళు 70-80 సంవత్సరాలు వచ్చేసి 60 సంవత్సరాలు వచ్చి న్యూ రిక్రూట్మెంట్ ఏ పార్టీలో లేవు.
ఇవాళ రాజకీయ పార్టీలు అంటేనే నువ్వు రిక్రూట్మెంట్ ఎవరు వచ్చే పరిస్థితులు లేడు. అందుకని ఏంటంటే ఫ్యూచర్ ఉన్నటువంటిది జనసేన. అందుకని జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా ఉంటాడు, అది ఏదైనా వస్తే. బీజేపీ నుంచి ఎందుకు ఆ రోజున ఏదైనా అన్ని పార్టీలు అభ్యర్థిగా ఉండొచ్చు తప్పించి, అట్లాగే ఎవరో ఒకరు ఏదో ఒక అబ్బుతో కలపాలి అని చెప్తూ ఉంటారు, బురద చల్లటం కోసం చెప్తూ ఉంటారు.